నిన్న సోమవారం జరిగిన ఇటు విద్యుత్కి సంబంధించిన చర్చపై అటు మాజీ మంత్రి జగదీష్ రెడ్డి అలాగే కోమటిరెడ్డి బ్రదర్స్ ఇద్దరి మధ్యలో కూడా ఒక మంచి వాగ్వాదం అయితే జరిగింది అని చెప్పుకోవచ్చు. ఇద్దరి మధ్యలో ఒక యుద్ధం లాగా నడిచింది. అయితే దీనికి సంబంధించి గత ప్రభుత్వంలో విద్యుత్ నుంచి చాలా అక్రమాలు జరిగాయని, ఎన్నో కుంభకోణాలు చేశారని, అయితే దీని గురించి అటు రేవంత్ రెడ్డి మాట్లాడుతూ 4000 మెట్రిక్ టన్నుల పర్మిషన్ ఇచ్చినట్లుగా రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. కానీ బీఆర్ఎస్ మాత్రం 2400 మెట్రిక్ టన్నులు ప్లాంట్లు మొదలు పెట్టాయని ఒప్పందం చేసుకున్నారని చెప్పుకొచ్చారు. అంటే ఎంతో కుంభకోణం జరిగిందని, ఇదంతా బయటకి రాలేదని ఆయన చెప్పుకొస్తున్నారు. అయితే ఇదే విధంగా కంటిన్యూ అవుతే ఇప్పుడు ఆల్రెడీ అటు కవిత అయితే జైల్లో ఉంది, మీరు కంటిన్యూస్గా ఇంకా నెక్స్ట్ మీరు కూడా వెళ్తారు అంటూ ఆయన అయితే చెప్పుకొచ్చారు. మరి దీనికి సంబంధించి ఇటు రేవంత్ రెడ్డి అన్న మాటలు కూడా ఓవరాల్ అందరినీ కూడా కదిలివేశాయి అనుకోవచ్చు. ఇప్పటికే ఆల్రెడీ అటు మద్యంకి సంబంధించి అటు లిక్కర్ స్కామ్లో కవిత ఆల్రెడీ జైల్లో ఉందని, త్వరలో మీరు కూడా వెళ్తారని అటు రేవంత్ రెడ్డి చెప్పడంతో ప్రతి ఒక్కరూ కూడా దానికి విమర్శించడం జరిగింది. మరి అటు ఈ విద్యుత్లో నిజంగానే కుంభకోణాలు జరిగాయా, అందులో ఎంత వాస్తవం ఉంది ఏంటి అనేది దీనిపైన మేము మొత్తం పూర్తిగా సర్వేలు చేస్తామని, దీనికి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అయితే ఖచ్చితంగా మేము ఇస్తామంటూ రేవంత్ రెడ్డి చెప్పడం జరిగింది. మరి వేచి చూద్దాము, నిజంగానే ఎంతో కుంభకోణం జరిగిందా లేదా అనేది ఇంకొద్ది రోజుల్లో తెలిసిపోతుంది.